సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు. తెలంగాణలోని 2 రాజ్యసభ సీట్ల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఒక సీటుకు అభిషేక్ మను సింఘ్వి పేరు ఖరారైనప్పటికీ రెండో సీటుపై స్పష్టత రాలేదు. దీనికోసం సీఎం ఢిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి రావద్దని హైకమాండ్ సూచించింది. అభ్యర్థుల ఎంపికపై జూమ్ ద్వారా చర్చించాలంటూ అధిష్టానం తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక రెండో రాజ్యసభ సీటును తన అనుచరుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి దక్కించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ పేరును ఇప్పటికే సిఫార్సు చేసినట్లు చర్చ సాగుతుంది. ఈ పరిణామాలతో పార్టీలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మార్చి 5న రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు. తెలంగాణలోని 2 రాజ్యసభ సీట్ల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఒక సీటుకు అభిషేక్ మను సింఘ్వి పేరు ఖరారైనప్పటికీ రెండో సీటుపై స్పష్టత రాలేదు. దీనికోసం సీఎం ఢిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి రావద్దని హైకమాండ్ సూచించింది. అభ్యర్థుల ఎంపికపై జూమ్ ద్వారా చర్చించాలంటూ అధిష్టానం తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక రెండో రాజ్యసభ సీటును తన అనుచరుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి దక్కించుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ పేరును ఇప్పటికే సిఫార్సు చేసినట్లు చర్చ సాగుతుంది. ఈ పరిణామాలతో పార్టీలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మార్చి 5న రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మలుపులు తిరుగుతున్నాయి. రాజ్యసభ స్థానాలకు నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ నుంచి 2 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏఐసిసి పెద్దలను కలిసి రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల పేరులో 2 పేర్లను ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధిష్టానంతో కీలక భేటీలు జరపనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాల ఎంపికపై ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఒక స్థానానికి అభిషేక్ మను సింఘ్వి పేరును ఖరారు కాగా రెండో స్థానం ఎవరికి దక్కుతుందనేటువంటి సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది రాజ్యసభ స్థానాలకు సంబంధించి. అయితే ఇప్పటికే తెలంగాణకు వచ్చినటువంటి సోమవారం రోజు తెలంగాణలో పర్యటించినటువంటి రాహుల్ గాంధీకి రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నటువంటి 16 మంది పేర్లతో ఓ జాబితాను కూడా ఇచ్చినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దీంతో గురువారమే నామినేషన్లకు చివరి తేదీ కావడం, నేడు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించనున్నటువంటి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఏఐసీసీ నేత సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరును హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ఆయన అభ్యర్థిత్వంపై ఎలాంటి సందిగ్ధత లేదు. అయితే రెండో సీటు కోసం ఏఐసీసీ నేత వంశీ చందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. వంశీకి ఏఐసీసీ నేతలు మద్దతు పలుకుతుండగా రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలు వేం నరేందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి పేరును ఖరారు చేస్తుందనేటువంటి ఆసక్తి నెలకొంది. కాగా వంశీ చందర్ రెడ్డి 2024 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలకు ఇతర పదవులు ఇవ్వకూడదనేటువంటి పార్టీ నిబంధన ఎలా ఉల్లంఘిస్తారు అని చెప్పేసి కొంతమంది పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వేం నరేందర్ రెడ్డి సైతం ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి దానికి సంబంధించి ఆయనకు ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా వంశీకి సంబంధించిన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు బీసీ వర్గానికి రెండో సీటు కేటాయించాలని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. మరి ఏఐసీసీ పెద్దలతో అయితే ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికి ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల
జాబితాను కూడా విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే తీవ్ర పోటీ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో మధ్య మార్గంగా రెడ్డి నేతలు కాకుండా బ్రాహ్మణ బీసీ వర్గానికి చెందినటువంటి నేతకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ను కొందరు పార్టీ నేతలు అధిష్టానం ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే దీంతో రెండో అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఏఐసిసి నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమై తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో రెండో స్థానం ఎవరికి దక్కుతుందనేటువంటి ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. రాహింద్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.